ఎవరికీ లేని ఘన చరిత్ర మనకుంది. వేదకాలం నాటి గాయత్రి మంత్రాన్ని ఇప్పటికీ ఉచ్చరిస్తూనే ఉన్నాం. 2000 ఏళ్ల నాటి మహాకావ్యాలు, పురాణాల విశేషాలను ఇంకా వింటూనే ఉన్నాం. శతాబ్దాల కిందటే జనభాషగా సంస్కృతం అంతరించిన దాని పదాలను ఇంకా వాడుకుంటూనే ఉన్నాం. ఎప్పుడో పుట్టిన జ్యోతిష్య శాస్త్రాన్ని ఇంకా నమ్ముతూనే ఉన్నాం. జాతక చక్రాన్ని బట్టి జీవిత ఎత్తుపల్లాలపై లెక్కలు వేసుకుంటూనే ఉన్నాం. కాలక్రమంలో మార్పులకు లోనైన కులం నిర్దేశించే పద్ధతుల కింద ఇంకా జీవిస్తూనే ఉన్నాం. గతాన్ని ఇంత గట్టిగా పాటించే మనం కళ్ల ముందు జరిగిన ఒకనాటి పరిణామాలను అక్షరబద్ధం చేయడంలో చాలా వెనుకబడి ఉండడమే విచిత్రం. రాజుల చరిత్ర మనకు క్రమబద్ధంగా లభించదు. ఏ గ్రంథం ఎప్పటిదో దాన్ని రాసింది ఎవరో చెప్పలేని పరిస్థితి ఇంకా ఉంది. ఒకరి పేరుతో ఉన్న గ్రంథం పలువురు రాయడం మనకు సహజం. వారెవరో తేల్చుకోలేని ఆసక్తత అంతకంటే నిజం. పరమ పవిత్రం అనుకున్న గ్రంథాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. ప్రక్షిప్తాల్లేని ప్రాచీన సాహిత్యం ఇది అని నిర్దిష్టంగా చెప్పలేం. వీటన్నిటికీ కాల నిర్ణయం చేయడం ఇప్పటికీ కత్తిమీద సామే. అందుకే మన చరిత్రలో పలు సంఘటనలను ఊహలకు పదును పెట్టి అర్థం చేసుకోవడం చాలా ఎక్కువ. కాలంలో వెనక్కి వెళ్లిన కొద్దీ ఈ అవసరం బాగా పెరుగుతుంది. ముందుకొచ్చిన కొద్దీ పరిస్థితి కొంత తేటపడుతుంది. అందుకే 200-300 ఏళ్ల నాటి పరిణామాలను అర్థం చేసుకోవడంలో సాపేక్షికంగా ఇబ్బందులు తక్కువ. కులాలు ఎప్పటినుంచో ఉన్నా వాటి ఘనతల గురించి చరిత్రలో రాయడం గడిచిన 100 ఏళ్లలోనే ఎక్కువ. కుల వృత్తాంతాలు, కుల దీపికలు అలానే పుట్టుకొచ్చాయి. అవెంత పాక్షిక దృష్టితో రాసినా వాటి ద్వారానూ కొన్ని పరిణామాలు తెలుస్తాయి. అన్ని భాషల్లోనూ అవి ఉన్నా మహారాష్ట్రలో వాటి సంఖ్య కాస్త ఎక్కువ. వాటిని నిశితంగా పరిశీలించి కులాల్లో వస్తున్న మార్పులను వివరించే అధ్యయనాలు వచ్చాయి. మహారాష్ట్రలో చిత్పావన్ బ్రాహ్మణుల గురించి చరిత్రకారులు మొరీన్ ఎల్పి పాటర్సన్, రవీంద్ర కుమార్ చేసిన అధ్యయనాలు పలు ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. కులాల రిజర్వేషన్లు, అధికారంలో సముచిత వాటాలుండాలనే వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కులపక్షపాతం అన్ని స్థాయిల్లో వేళ్లూనుకుందని భావించడం మనకు కొత్త కాదు. ఆధునిక చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ భావన బలహీనపడకుండా ఉండడానికి గట్టి కారణాలే ఉన్నాయి. రాజకీయ అధికారాన్ని చెలాయించే కులాలు చూపించిన పక్షపాతాన్ని చాలామంది కళ్లారా చూశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్నవారు బంధుగణాలకు వీలున్న చోట్ల ఉద్యోగాలు, పదవులు కట్టబెట్టారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అదే చేశారు. అలా చేయడం సమన్యాయ పాలనకు విరుద్ధమని వారికి తెలియదనలేం. కులప్రీతి దృష్ట్యా అది తప్పు కాదనే ధోరణి చాలామంది అంతరాంతరాల్లో నాటుకుపోయింది. కుల వ్యవస్థ ఏర్పరిచిన మనస్తత్వ పరిధులను దాటలేని నాయకులే మనకు ఎక్కువ. ఇక ఎన్నికల ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఓట్ల కోసం సొంత కులాన్ని బుజ్జగించడం అనివార్యంగా మారిపోయింది. ప్రజాస్వామ్యం కుల దృష్టిని పెంచింది. కులాల ఆధారంగా పార్టీ టికెట్లు ఇవ్వడం, తాయిలాలను ప్రకటించడం, కుల సంఘాలకు స్థలాలు కేటాయించడం, భవనాలు నిర్మించడం, కార్పొరేషన్లు ఏర్పాటు లాంటివి చూస్తే ప్రజాస్వామ్యం, కులం ఒకదానితో ఒకటి పెనవేసుకుని నడుస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. చిత్పావన బ్రాహ్మణుల ఎదుగుదల చూస్తే రాజకీయాలకు, కులాలకు ఉన్న సంబంధం స్పష్టంగా తెలుస్తుంది. ఛత్రపతి శివాజీ పాలనను స్వర్ణయుగంగా భావించడం ఇటీవల బాగా పెరిగింది. అందులో సత్యాసత్యాలను అలా ఉంచి ఒక విషయాన్ని స్పష్టంగా చూడాలి. శివాజీ వారసుల పాలన ఎంతో కాలం కొనసాగలేదు. పీష్వాలే అధికారాన్ని గుప్పిటబట్టారు. ఛత్రపతి వారసులందరూ వారికి కీలుబొమ్మలుగా మారారు. శివాజీ మనుమడు సాహు 1713లో చిత్పావనుడైన బాలాజీ విశ్వనాథ్ భట్ను పీష్వాగా నియమించారు. వెంటనే సొంత కులం వారికి కీలక ఉద్యోగాలను కట్టబెట్టే పనిని బాలాజీ మొదలుపెట్టారు. ఆ తర్వాతి పీష్వాలు అదే పనిని ఇంకా గట్టిగా చేశారు. గ్రామస్థాయి నుంచి పీష్వా కార్యాలయం వరకు అనేక పదవులు చిత్పావనులకు లభించాయి. శిస్తు భారం లేకుండా భూములను భారీగా కట్టబెట్టారు. సుంకాల మినహాయింపును ఇచ్చారు. చిత్పావనులు అంతకుముందు రత్నగిరి ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేవారు. వ్యవసాయాన్నే ప్రధానంగా చేసుకునేవారు. మతపరమైన కార్యక్రమాలతోనూ కొందరు పొట్టపోసుకునేవారు. రాజకీయ ప్రాపకంతో వారి జాతకమే మారిపోయింది.
1818లో బ్రిటిష్ సైన్యం చేతిలో పేష్వా ఓడిపోయే వరకు వారి ప్రభావానికి తిరుగులేకుండా పోయింది. పేష్వాల పాలన సాగిన ప్రాంతమంతా చిత్పావనులు విస్తరించారు. నిజానికి చిత్పావనులు స్థానికులు కారు, బయటి నుంచి వచ్చి రత్నగిరి పరిసరాల్లో స్థిరపడ్డారు. 1707 వరకు వీరి గురించి తెలిసింది చాలా తక్కువ. చిత్పావనులు తమ మూలం గురించి చిత్రమైన కథ చెప్పుకుంటారు. పరశురాముడు క్షత్రియులందరినీ వధించిన తర్వాత ప్రక్షాళనకు ఉపక్రమిస్తే స్థానిక బ్రాహ్మణులు సహాయ నిరాకరణ చేస్తారు. ఆ సమయంలోనే సముద్ర తీరం వెంబడి 14 శవాలు కొట్టుకొస్తాయి. వాటికి పరశురాముడు దహన సంస్కారాలు చేసిన అనంతరం చితి మీదుగా మళ్లీ ప్రాణం పోస్తాడు. అట్లా చితి నుంచి పావనమై ప్రాణం పొందారు కాబట్టి చిత్పావనులయ్యామని చెప్పుకుంటారు. ఈ మొత్తం కథను చారిత్రక దృష్టితో పరిశీలిస్తే చిత్పావనులు సముద్ర ప్రయాణం చేసి మహారాష్ట్ర తీరానికి చేరారనే తెలుస్తుంది. రాజకీయ అధికారంతో ఉన్నత స్థానాలకు ఎగబాకిన చిత్పావనులకు పేష్వా అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఏం జరిగింది అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. పాలకులు మారడంతో తాత్కాలికంగా ఒడిదుడుకులు వచ్చాయి. కానీ 100 ఏళ్లు అధికారంలో రాటుదేలడంతో కొత్త పాలనలో తేలిగ్గానే కుదురుకున్నారు. బ్రిటిష్ పాలకులు స్థాపించిన విద్యా సంస్థల్లో చేరారు, వాటిల్లో రాణించారు. తిరిగి వలస పాలనలోనూ కీలక పాత్ర పోషించారు. ఆధునిక వృత్తుల్లో ప్రవేశించారు. వీళ్లనే రవీంద్ర కుమార్ కొత్త బ్రాహ్మణులుగా వర్ణించారు. దీనికి భిన్నంగా పాత సంప్రదాయాలను పట్టుకుని వేళ్లాడే సనాతన వర్గం ప్రతిచోట ఎంతో కొంత ఉంటుంది. ఈ వర్గం చిత్పావనుల నుంచి మొదట్లో ప్రతిఘటన వచ్చింది. బ్రిటిష్ పాలకులు బ్రాహ్మణులకు దక్షిణలివ్వడాన్ని ఆపేసినప్పుడు చాలా ఆందోళన చేశారు. పాలకుల నుంచి దక్షిణలు పొందడం తమ హక్కుగా వాదించారు. సమాజానికి తాము ధర్మచింతన బోధిస్తూ సామాజిక వ్యవస్థను సమన్వయంతో నడిపిస్తున్నామని, దక్షిణలు ఆపి దాన్ని దెబ్బతీస్తే రాజకీయ అస్థిరత వస్తుందని హెచ్చరించారు. పూణేలో ఆనాడు బ్రాహ్మణ కులాల పంచాయతీలు చాలా బలంగా ఉండేవి. ఆ పంచాయతీల తీర్మానాల ద్వారా కులస్తులను క్రమశిక్షణలో ఉంచేవారు. ఇతర కులాల వివాదాలపై కూడా బ్రాహ్మణ పంచాయతీలు తీర్మానాలు చేసేవి. కాలం గడిచిన కొద్దీ ఆధునిక భావాల ప్రభావంతో కొత్త బ్రాహ్మణుల నుంచి సామాజిక సంస్కరణలు కావాలనే గొంతుకులు బలంగా వినిపించాయి. రెనడే, గోఖలే, ధొండో కేశవ్ కర్వేలు సామాజిక సంస్కరణలకు ప్రతినిధులుగా నిలిచి మధ్యతరగతిని బాగా ప్రభావితం చేశారు. సంస్కరణ జోలికి వెళ్లకుండా రాజకీయ అధికారం దక్కించుకోవాలనే వారికి ప్రతీకగా బాల్ గంగాధర్ తిలక్ నిలిచారు. ఈ 2 రకాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వారందరూ చిత్పావనులే. అలాగే హిందుత్వవాదాన్ని తెరపైకి తెచ్చిన వినాయక్ దామోదర్ సావర్కర్, ఆ వాదంతో ప్రేరణ పొంది మహాత్మా గాంధీని కాల్చి చంపిన గాడ్సే కూడా చిత్పావనులే. భూదానోద్యమ నేత వినోబా భావే, ప్రముఖ నిఘంటువుకారుడు విఎస్ ఆప్టే, ధర్మశాస్త్రాల చరిత్రను రాసిన పివి కొనే, ప్రముఖ ఆంథ్రపాలజిస్ట్ ఇరావతి కర్వే, ఇలా చెప్పుకుంటూ పోతే చిత్పావనుల జాబితా పెద్దదిగానే ఉంటుంది. అమెరికాలో వైద్యశాస్త్రం చదివిన తొలి భారతీయ మహిళ ఆనందీబాయి కూడా చిత్పావన కులం నుంచే వచ్చారు. చిత్పావనులతో పాటు మొత్తంగా బ్రాహ్మణులు అనేక రంగాల్లో చొచ్చుకుపోయారు. ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో వీరి ఆధిపత్యాన్ని ప్రశ్నించడం 1850 నాటికే మొదలైంది. ఇందులో జ్యోతిరావు పూలే ముందుండడమే గాక బ్రాహ్మణ వ్యతిరేకతకు సిద్ధాంతాన్ని కూడా ప్రచారంలోకి తెచ్చారు. బ్రాహ్మణులందరూ బయట నుంచి వచ్చిన వారేనన్న వాదన లేవదీశారు. విద్యారంగంపై బ్రాహ్మణ ఆధిపత్యం ఆనాడు ఎలా ఉండేదో వివరించడానికి రవీంద్ర కుమార్ 1884లో బాంబే రాష్ట్రంలోని 6 కాలేజీల్లో విద్యార్థుల వివరాలను ఇచ్చారు. బ్రాహ్మణులు 241, కాయస్థ ప్రభువులు 29, క్షత్రియులు 13, వ్యాపార కులాలు 51 చొప్పున కళాశాలల్లో సీట్లు పొందారు. ఇతర అగ్రకులాలేవి బ్రాహ్మణులకు దరిదాపుల్లో లేరు. చిత్పావనులు ప్రచురించిన 34 కుల వృత్తాంతాలను పరిశీలించి మొరీన్ ఉద్యోగాలు, వృత్తుల గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని ఇచ్చారు. 1960 నాటికి 2 లక్షల చిత్పావన బ్రాహ్మణులు ఉన్నారు. అందులో 34,000 మంది పురుష ఉద్యోగుల వృత్తి వివరాలు కుల వృత్తాంతాల్లో లభ్యమైంది. 35% మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఏ కోణం నుంచి చూసినా ఈ శాతం చాలా ఎక్కువ. ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో 20.5%,
వ్యాపారాల్లో 21.9%, వ్యవసాయంలో 16%, సంప్రదాయ మతపరమైన వృత్తిలో 5.5% మంది ఉన్నారు. ఇక 1.1% మంది గురించి సమాచారం దొరకలేదు. చిత్పావనుల చరిత్ర చెప్పేదొకటే. రాజకీయ ఆర్థిక ఆధిపత్యాన్ని చవిచూసిన కులాలు ప్రభుత్వ దన్ను లేకుండా కూడా పోటీ పరిస్థితుల్లో కూడా నెగ్గుకు రాగలవు. దశాబ్దాల పాలనానుభవం, ఆర్జించిన విద్య, ఇతర సౌకర్యాలు, అనేక మెలకువలతో కూడిన ప్రతిభను, చొరవను చిత్పావనులకు సంపాదించి పెట్టాయి. వీటినే సాంస్కృతిక పెట్టుబడిగా వర్ణించొచ్చు. ఇతర అగ్రకులాలకు ఇది ఎంతో కొంత స్థాయిలో లభిస్తోంది. పోటీ ప్రపంచంలో అదే వారికి కలిసొస్తోంది.